మా కాకలపల్లి గ్రామంలో మేము గత 6 సంవత్సరాలుగా ఎంతో యాక్టివ్గా పార్టీ కోసం పనిచేస్తున్నాం. గత 15 రోజుల నుంచి మా గ్రామంలోని కంజర్ సతీష్ అనే వ్యక్తికి ఏ టెక్నాలజీతో చంద్రబాబు గారు మాట్లాడినట్టు, దేవినేని ఉమా గారు మాట్లాడినట్టు కాల్ చేస్తూ డబ్బులు కాల్ చేస్తూ చంద్రబాబు గారిని కలుద్దాము, పార్టీ గురించి మీరు బాగా చేస్తున్నారు, అవి రాష్ట్రానికి మొత్తం తెలియజేద్దామన్నట్టు పార్టీ ఆఫీస్కి రమ్మని చెప్పారు. అయితే ఈ వ్యక్తి ఎవరికి చెప్పకుండా 35,000 రూపాయల అమౌంట్ అనేది వాళ్ళ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి కార్యక్రమాల కోసం అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయమంటే ఒక ఫోన్పే నెంబర్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశాడు. అది గురించి మొత్తం అయ్యాక విజయవాడ వెళ్ళాక ఇట్లా మోసపోయాన్ని గ్రహించి మా కాకలపల్లి మా వాళ్ళకి చెప్తే మా వాళ్ళందరూ కలిసి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత హోటల్ సిబ్బంది కూడా నిలదీశారు, మీకు ఏమైనా తెలుసా ఇది అని. నిలదీసిన తర్వాత వాళ్ళు మాకేం సంబంధం లేదని చెప్పారు. దాంతో మేము మా వాళ్ళు దేవినేని ఉమా గారిని అప్రోచ్ అయ్యి జరిగిన విషయం అంతా చెప్పారు. నాకు తర్వాత చెప్పడం వల్ల నేను మండల పార్టీ అధ్యక్షుడు బాధ్యతలు తీసుకొని మంగళగిరి పార్టీ ఆఫీస్కి వెళ్ళాను, బాబు గారిని కలిసి అంతా ఎక్స్ప్లెయిన్ చేద్దామని. కానీ ఆయన బిజీగా ఉండడం వల్ల షెడ్యూల్ దొరకలేదు నాకు. సో మేము తర్వాత మోసపోయాన్ని గ్రహించి మేము ఉమ్మగారికి చెప్పి మేము వచ్చేసాం. ఇట్లా ఏ టెక్నాలజీతో మేము వీళ్ళం అని చెప్పి మోసం చేస్తే మోసపోవద్దు. ఎందుకంటే మీరు ఎట్లా గుర్తిస్తారంటే ఎప్పుడైనా ఫేస్ దగ్గరగా ఉంటే, అది ఫేస్ దగ్గరగా ఉండి బ్లర్ ఉంటే అది ఏ కాల్ మోసపూరితమైన కాల్, దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయొద్దు, ఆ కాల్స్ లిఫ్ట్ చేయొద్దు. అలాంటివి మీరు ముందుగా తెలివితో గ్రహించాలని కోరుకుంటున్నాం.